నేను వంటలు చేయడం మొదలుపెట్టిన కొత్తలో మా పక్కింట్లో ఉండే ఫ్రెండ్‌తో నాకు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. నేనైతే వీటిని కందగడ్డ అంటారు అని అన్నాను. లేదు లేదు వీటిని కందగడ్డ అని అనొద్దు అని చాలా పెద్ద ఆర్గ్యుమెంటే చేసింది. ఇక నాకు చేసేదేమీ లేక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి కనుక్కున్నాను. ఈ ప్రాసెస్‌లో నాకు తెలిసిన ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే ఒక్కొక్క ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తారు అని. మరి మీరైతే వీటిని ఏమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. వీటికి రకరకాల పేర్లు ఉన్నట్టే వీటిని ఉడికించుకునే పద్ధతి కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉడికించుకుంటారు. నేనైతే ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని దాంట్లో కాస్త ఉప్పును వేసుకొని దానిపైన రంధ్రాలున్న గిన్నెను పెట్టుకొని దాంట్లో క్లీన్ చేసుకొని ఇలా కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వాటికి నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా పూర్తిగా అప్లై చేసుకొని దానిపైన మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల లోపే ఉడికించుకుంటాను. ఇంతకన్నా అస్సలు టైం ఎక్కువ పట్టదు. చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. అలాగే పైన ఉన్న ఈ పీల్‌ని తీయాలంటే కూడా చాలా అంటే చాలా తేలికగా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా అంటుకుపోకుండా ఉంటుంది. చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంటాయి. ఎవ్వరైనా కూడా తినేస్తారు. ఇక వీటిని నేనైతే ఇలాగే ఉడికించుకుంటాను. కొంతమందైతే నీళ్లు కింద వేయకుండానే డైరెక్ట్‌గా స్టీమ్‌కి కుక్ చేసుకోవాలి అంటారు. అలా గనక ఉడికించినట్టయితే గిన్నె పూర్తిగా నల్లబడిపోయి ఎక్కువ టైమే పడుతుంది అనిపించింది నాకు. మరి మీరైతే ఎలా కుక్ చేస్తారు? అలాగే మీరు కుక్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడమే కాకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వారికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.